అంకుల్ చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా. ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, తను ఆడుకుంటూ కింద పడింది, కాలు బెడికిందేమోనని డౌట్గా ఉంది. ఓ, పేరు? కావ్య. ఓకే. బేస్మెంట్లో మా ల్యాబ్ ఉంది. ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ని కలవండి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. ఎన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా. పద దారా. ఏంటి సార్ ఇది? కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాకిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు. నువ్వు టెస్టులు చేయించి చీఫ్ను కలు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగే. సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. బుద్ధుందా నీకు? మామూలుగా కనిస్తే మన హాస్పిటల్కి లాభం ఏంటి? బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు. ఆపరేషన్ చేయమంటారు. 10 రోజులు బెడ్ మీద పడుకోబెట్టి 40,000 బిల్ తీసుకోవచ్చు. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు. ఏదో ఆయింట్మెంట్ పోసి టెస్టులకి 6,700 బిల్ వేశాడు. సరే ఏం చేస్తాం, పద బిల్లు కడదాం. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు విషయం చెప్పమన్నారు. అదేంటి సార్, మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రంతా ఇక్కడే కూర్చున్నాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడువా? అందుకే కట్టాక చెప్పాము. మీరు మనుషులా రాక్షసులు? కొంచెం కూడా జాలేదురా మీకు? నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్? చూడండి సార్, చూడండి, నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్. కానీ మీరు నాకున్న ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య శవాన్ని నాకు అమ్ముతున్నారు. ఇక నేను నా బిడ్డ ఎవరి కోసం బతకాలి? మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సింది. నడవే నడు నడు. ఇంకే చెప్పేది హాస్పిటల్. పాపం, చాలా అన్యాయం కదా. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? చెప్పింది చెయ్యి.